ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నిన వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తన హత్యకు కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాలని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కిలాడి అరుణ కస్టడీలో కీలక అంశాలకు చెప్పినట్లు తెలుస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర వీడియో బయటకు రావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియోలో రౌడీ షీటర్ శ్రీకాంత్ ముఖ్య అనుచరుడు జగదీష్ తో పాటు రౌడీ షీటర్లు మహేష్, వినీత్, జకీర్, రాజశేఖర్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వీడియోలో విపరీతంగా మద్యం సేవించి కోటంరెడ్డి హత్యకు ప్లాన్ గురించి చర్చించారు. గతంలో కూడా నిందితులు పలు నేరాలకు పాల్పడ్డారు. ఇటీవలే జగదీష్ అరెస్ట్ అయి గంజాయి కేసులో రిమాండ్లో ఉన్నాడు. మిగిలిన నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోటంరెడ్డి హత్యకు కుట్ర ప్లాన్ వెనుక ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే కోటంరెడ్డికి హోంమంత్రి అనిత ఫోన్ చేసి ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తన హత్యకు స్కెచ్ వేసినట్లు బయటకు వచ్చిన వీడియోపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఈ కుట్ర కోణంపై వాస్తవాలు బయటకు రాకుండానే వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి మండిపడ్డారు. రాజకీయాల కోసం సొంత కుటుంబ సభ్యులనే చంపిన సాంప్రదాయం తమ కుటుంబాల్లో లేదని, ఈ విష సంస్కృతి తమది కాదని, ఈ విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకోవాలని కోటంరెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, సాక్షి రోత మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా కుటుంబంలో అది లేదు. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా డిఎన్ఏలో లేదు. ఆనాడు నెల్లూరు నగరంలో రౌడీజం చేస్తుంటే విద్యార్థి నేతగా ఆ రౌడీలని తరిమి ఉరికిచ్చి పోరాడిన చరిత్ర నాది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్ర వెనుక ఎవరు ఉన్నారో పోలీసులు బయట పెట్టాలన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. సర్వేపల్లిలో, కాకాని, కావలిలో మాజీ ఎమ్మెల్యే గ్యాంగులు అరాచకాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్డర్ గురించి ప్లాన్ చేసిన వాళ్ళని చట్ట ప్రకారం ఎత్తి బొక్కలో వేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఆ టీం అక్కడే దాదాపు 6-7 మంది ఆ వీడియోలో కనిపిస్తున్నారు. డైరెక్ట్గా పబ్లిక్గా ఎవరనేది తెలిసిపోయింది. నెల్లూరు జిల్లా అంటే శాంతికి మారిపోయారు. ఈరోజు బాధేస్తూ ఉంది. జరిగే పరిణామాలు చూసిన తర్వాత స్పెషల్ ఫోర్స్ పెట్టండి, అంతు తేల్చమని చెప్పేసి నేను కోరుతుండా. ఎవరైతే శ్రీధర్ రెడ్డి అని మర్డర్ చేయాలని ఆ తాగుబోతులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ వెనక ఎవరుండారు, అసలు ఏంటి వాళ్ళ వెనక ఆ గూడు పుట్టాని ఎట్ట జరిగింది, ఎవరుండారు, ఏ లీడర్స్ ఉండారు, దాన్ని కూడా బయట తీయాల్సిన అవసరం. మరోవైపు నెల్లూరు కిలేడి అరుణను 3వ రోజు ప్రశ్నించారు. రౌడీ గ్యాంగులతో కలిసి చేసిన నేరాలు, రాజకీయ నేతల సంబంధాలపై విచారణ చేపట్టారు. అయితే దర్యాప్తునకు అరుణ సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో నేరుగా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. 3 రోజుల విచారణలో అరుణ నుంచి కీలక అంశాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఆవిడ గత నేపథ్యము, అలానే కుటుంబ నేపథ్యం, ఆర్థిక నేపథ్యం, అలానే వేరు వ్యక్తులతోటి పరిచయాలు, ఆ వివరాలన్నీ అడగడం జరిగింది. కొన్ని వివరాలు ఆవిడ చెప్పారు, కొన్ని దాటవేసే సమాధానాలు చెప్పారు, కొన్ని వాటిలో నాకు తెలియదు, నాకు సంబంధం లేదని చెప్పారు. ఈరోజు కస్టడీ ముగిసింది కాబట్టి మేజిస్ట్రేట్ గారి దగ్గరికి రిమాండ్ నిమిత్తం హాజరుపరచడానికి పంపించాం.